హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారని అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. ఈరోజు మా డే అయితే ఫుల్ డే ఫన్నీగా భలే గడిచింది అనమాట. సో వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి. వ్లాగ్ నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు అయితే ఒకసారి మన ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. సో ఇంకా మన కొత్త మొబైల్తో తీస్తున్న ఫస్ట్ వీడియో అనమాట ఇది వచ్చేసి. సో ప్రీవియస్ వీడియోస్కి ఈ వీడియోస్కి ఏమన్నా అంటే క్లారిటీ విషయంలో డిఫరెన్స్ ఉందా అని చెప్పేసి తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో క్లారిటీ ఎలా ఉంది ఏంటి అనేసి. ఇంక ఇక్కడైతే పొద్దున్నే పప్పు కడుగుతున్నాను అనమాట. వచ్చేసి మినప్పప్పు, పొట్టుపప్పు ఉంటాయి కదండి, అవైతే కడుగుతున్నాను. గారెలు వేస్తుందేమో మళ్ళీ శిరీష అనుకుంటారు. గారెలకు కాదండి, దోశలకి వేసాను అనమాట. మా వాళ్ళు ఈరోజు దోశలు వేయమన్నారు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నైట్ ఇంకా అప్పటికి వేసాను. ఈరోజు ఇంకా అప్పటికప్పుడే రుబ్బేసి ఇంకా దోశలు వేద్దాము అనేసి ఇంకా అలా పొట్టుపప్పు అయితే నానబెట్టాను. గుళ్ళు అయిపోయాయి నా దగ్గర. ఇంకా గారెలకు కానీ దోశకు కూడా ఎప్పుడైనా ఒకసారి పొట్టుపప్పు వేస్తాను కానీ బట్ మోస్ట్లీ గుళ్ళే వేస్తాను అనమాట. ఇంకా అలా గుళ్ళు అయిపోయాయి అని చెప్పేసి ఇంకా అలా పొట్టుపప్పు ఇంకా బియ్యం అయితే నైట్ నానబెట్టేసి ఇంకా ఇప్పుడైతే వాటిని పొట్టు అంతా కూడా తీసేసాను. మొత్తం తీయలేదండి, కొంచెం అలా తీసాను అనమాట. ఇంకా అలా కడుక్కున్న తర్వాత ఇక్కడైతే మిక్సీ పట్టేస్తున్నాను. ఇంకా మా వారు కూడా డ్యూటీ నుంచి వచ్చారు. ఇంకొచ్చేప్పుడు మటన్ అది తీసుకొచ్చారు. అండ్ ఆనియన్స్ అసలు లేవని చెప్పేసి ఆనియన్స్, కొత్తిమీర అయితే తీసుకొచ్చారనమాట. ఇంక ఇక్కడైతే పిండి మిక్సీ పట్టేస్తున్నాను. మెంతులు కూడా వేసాను అనమాట నిన్న నేను నానబెట్టేటప్పుడు. అండ్ ఇప్పుడు వచ్చేసి కొంచెం అటుకులు నానబెట్టేసి వేసుకున్నాను. ఇంకా అలా ఇదిగోండి దోశ బ్యాటర్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట మిక్సీ పట్టేసేసి. ఇంకా ఒక పక్కన ఈ గిన్నెలు ఉంటాయి కదా, ఇవి కూడా కడుక్కుంటూ ఉన్నాను. ఒక పక్క చేస్తూనే ఏమన్నా వస్తే ఇక అవి కూడా కడుక్కుంటాను. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాతకి చాలా అయిపోతున్నాయి, షింక్ నిండిపోతుంది అనమాట. అప్పుడు కడగాలంటే చిరాకు వస్తుంది. అందుకని ఇంకా ఎప్పటికప్పుడు కడుక్కుందాంలే అని చెప్పేసి ఇక అలాగా పొట్టువి ఇంకా మిక్సీ వేసిన గిన్నె ఇంకా అన్ని కూడా అలా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఇంకా ఇదిగోండి పిండి అయితే ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసేసి కావాల్సినంత వేరొక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. మిగిలింది మాత్రం పక్కకు పెట్టేస్తాను. ఒక 4-5 గంటలు ఉన్న తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను అనమాట. సో అది ఇంకా దీనిలో మాత్రం ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని సైడ్కి పెట్టేస్తున్నాను. దోశలు వేసే ముందు కొంచెం అలా ఉప్పు వేసుకుందాము అని చెప్పేసేసి. సో అది ఇంకా పెరుగు కూడా వేసుకోవచ్చు కానీ పెరుగు లేదండి. రాత్రి ఏంటంటే ఒక తింగర్ పని చేశాను అనమాట. పాలల్లో తోడు పెట్టాను. తోడు వేసేసి మామూలుగా పెరుగంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం కదా, ఎంతో కొంచెం ఉంటే అది కూడా ఎంతంటే 1-1.5 స్పూన్ ఉందన్నమాట. ఇంక కొంచెము మేగడెట్టు ఉంచుతున్నాం కదా వెనపూస చేసుకోవడానికి, ఆ గిన్నెలో వేసేసి కడిగేద్దాంలే పొద్దున్నే అనేసి ఇంకా అలా తోడు పెట్టిన మామూలుగా పెరుగు గిన్నె తీసుకొచ్చేమో బయట పెట్టాను. తోడు వేసిన పాలు ఉంటాయి కదా, ఆ పాలు గిన్నె తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టానండి. ఇంకా పొద్దున్నే వచ్చి రాగానే ఫస్ట్ పెరుగు తోడుకుందా గడ్డలాగా లేదా అని చూస్తాను అనమాట. అలా వచ్చి చూస్తే ఏంటంటే ఆ ఒక స్పూన్ ఉన్న పెరుగు గిన్నె ఉంది చూసారా, అది బయట ఉందండి. పాల గిన్నె తీసుకెళ్లి లోపల పెట్టేసి ఇంకెక్కడ తోడుకుంటాయి చెప్పండి. మామూలుగా మజ్జిగ వేస్తే పాలు మొత్తం కూడా స్ప్రెడ్ అవుతాయి కదా, నేను పెరుగు కొంచెం గడ్డలాగా వేసాను అనమాట. అది చూస్తే అడుగునే ఉండిపోయింది. ఇంకందుకని అప్పుడు స్టవ్ మీద పెట్టేసి కొంచెం అలా వేడి చేసి మళ్ళీ కొంచెం పెరుగు వేసి తోడు పెట్టాను. కాసేపటికి ఇంకా చక్కగా తోడుకుంది. నా అదృష్టం కొద్దీ అవైతే విరగలేదు. అదే మజ్జిగ వేసినట్లయితే విరిగాయేమో మరి. ఇన్ కేసు ఎక్కువ పాలప్పుడు మీరు ఎప్పుడన్నా ఇలా అంటే ఎవరైనా చేయమనుకోండి, బట్ ఎప్పుడన్నా మిస్టేక్ జరిగితే కనుక బాగా వాటర్ని బాయిల్ చేసి ఈ పాల గిన్నె తీసుకెళ్ళి ఇంకా అలా కొంచెం ఆ వేడి నీళ్ళల్లో పెడితే ఆ వేడికి కొంచెం పాలు కూడా వేడవుతాయి కదా, అప్పుడు మళ్ళీ ఒకసారి కొంచెం పెరుగు వేసి తోడు పెట్టుకుంటే అలా కూడా. అదేంటంటే మా ఫ్రెండ్ చెప్పింది అనమాట. తర్వాత ఇలా జరిగిందనేసి ఆ రోజు మా ఫ్రెండ్ కాల్ చేస్తే చెప్పాను. అంటే మామూలుగా మాట్లాడుకుంటుంటే ఇలానే వంట గురించి ఏదో టాపిక్ వచ్చింది అనమాట. సో ఇంకా దానిలో భాగంగా నేను కూడా చెప్తే ఇంకప్పుడు ఆ చిన్న టిప్ అయితే చెప్పింది. సో అదండి. ఇంక ఇక్కడైతే వ్లాగ్లోకి వస్తే ఉల్లిపాయలు అవన్నీ కూడా అందులో అయితే సర్దుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మటన్ కీమా తీసుకొచ్చారు మా వారు. ఈ రోజు చెప్పాను కదా దోశలు ఇంకా మటన్ కీమా చేయమన్నారు. ఇంకొచ్చేప్పుడు మటన్ కీమా కూడా తీసుకొచ్చారు. ఇంకా కీమాతో కర్రీ అయితే చేసేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవి వేసుకున్నాను. ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో ఏంటంటే అల్లము, వెల్లుల్లి, టొమాటో వేసి మిక్సీ పట్టేసుకున్నాను. ఆ పేస్ట్ కూడా వేసేసి ఇంకా అలా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పసుపు, సాల్ట్, టేస్ట్ తగ్గట్టుగా కారం కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత
ఇదిగోండి కీమా అయితే వేసేస్తున్నాను అనమాట. వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకా ఉప్పు కారము కీమాకి పట్టేలాగా కొంచెం ఆ వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ని కూడా ఇంకిపోయేలాగా కాసేపు అలాగా ఉడికించుకోవాలన్నమాట. ఇంకా నా దగ్గర ధనియాల పొడి అయిపోయింది, అందుకని చెప్పేసి ఇంకా ధనియాలు కూడా లేవు ఇంట్లో, కొంచెమే ఉన్నాయి. ఇంకా అలా ఉన్న వాటితోనే ఇంకా అలా కొంచెం పౌడర్ లాగా ప్రిపేర్ చేసేసి ఇంకా బాక్స్ లో అయితే వేసేసుకున్నాను. మటన్ యాక్చువల్ గా మా వారికి ఇష్టము, కానీ చాలా తక్కువ తీసుకొచ్చుకుంటాం ఎందుకంటే నేను పెద్దగా తినను అని చెప్పేసి. ఇంకా అందుకని చెప్పి ఈరోజు కీమా అయితే కీమా తింటానండి, అది బాగానే ఉంటది. ఇప్పుడు కొంచెం పర్లేదు, మటన్ కూడా తింటున్నానులేండి, కొంచెం మీకు అలవాటు చేసుకోవాలి కదా అందుకు. కానీ ఇంకా చాలా తక్కువ అనమాట. ఇంకా అందుకే కీమా అయితే తీసుకొచ్చారనమాట. అందులో తనకు తినాలనిపించింది అనుకుంటా, తానే చెప్పారు కీమా తీసుకొస్తా అని, ఇంకా అలా కీమా తీసుకొచ్చారు. ఇంక ఇక్కడైతే చూసారు కదా, కొంచెం ఆయిల్ అలా సపరేట్ అయిన తర్వాత కొంచెం గరం మసాలా ధనియాల పొడి వేసాను, గరం మసాలా కాదు ధనియాల పొడి, కొంచెం కరివేపాకు వేసి కొంచెం వాటర్ కూడా వేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి ఒక 4 to 5 విజిల్స్ అయితే రానిచ్చానండి. ఇంకా కర్రీ అయితే సైడ్ కి ఉడుకుతూ ఉంది. ఇంకా ఇక్కడ దోశలు కూడా వేసేస్తున్నాను. ఫస్ట్ దోశ వేసాను అప్పటికప్పుడు రుబ్బింది కదండి, అందుకని కొంచెం గట్టిగా అనిపించాయి అనమాట. అందుకని మళ్ళీ కొంచెం వంట సోడా అయితే యాడ్ చేశాను. ఎన్నిట్లో యాడ్ చేసుకోవట్లేదులేండి, ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అలా కొంచెం అయితే యాడ్ చేశాను అనమాట. యాడ్ చేస్తే ఇక అప్పుడు కొంచెం క్రిస్పీగా బాగా వచ్చాయి. అండ్ కాలడం కూడా చూడండి, అయ్యో మంచిగా రెడ్ కలర్ లో బాగా వచ్చాయి అనమాట. మామూలుగా సోడా వేయకపోతేనేమో వైట్ కలర్ లో ఉన్నాయి, నాకు అలా ఉంటే అసలు దోశలు తినబుద్ధి అవ్వదు, ఎర్రగా కాలితేనే తినాలనిపిస్తుంది. ఇంకా అలాగా కొంచెం వంట సోడా వేసిన తర్వాత ఇంకా బాగా వచ్చాయి. ఇంకా మనకు తెలిసిందే కదండి, అప్పటికప్పుడు దోశలు వేసుకోవాలంటే ఖచ్చితంగా వేస్తాము. ఇంకా తర్వాత కొంచెం స్పాంజ్ దోశలాగా కూడా వేసాను, అవి కూడా బాగా వచ్చాయి. ఇంక ఇక్కడైతే ఒక 4 to 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఆ ప్రెషర్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఎందుకంటే మరీ కొంచెం వాటర్ గా ఉందన్నమాట, పులుసుగా ఉంది. అందుకని కొంచెం స్టవ్ ఆన్ చేసుకొని గరం మసాలా అలాగే కొంచెం కొత్తిమీర అయితే వేసేసి మళ్ళీ ఒక 4-5 నిమిషాలు ఉడికించుకున్నాను. సో ఆ మాత్రం కొంచెం పులుసు లాగా ఉంటే ఏంటంటే మనం తినడానికి పులుసు అద్దుకొని బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి. సో ఇంకా అలా మంచిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే దోశలు ఇంకా మటన్ కీమాతో తిని మా వారిని అడుగుతున్నాను, నేను నింది బాగుందా, మీ అమ్మ వండేది బాగుంటుందా అని చెప్పేసి. నిజానికి మా అత్తయ్య మటన్ కర్రీ చాలా బాగా చేస్తారు, చికెన్ అంతగా రాదు కానీ బట్ మటన్ కర్రీ బాగా చేస్తారు. నాకు కూడా మా అత్తయ్య వండిందే ఇష్టము, కానీ మా వారు నువ్వు వండింది బాగుంది అని అంటున్నారు అనమాట. మా అత్తయ్య ఏంటంటే కొంచెం పులుసుగా చేస్తారు, బాగుంటది. ఇంకా అలా నిజం చెప్పు అనేసరికి నువ్వు చేసిందే బాగుందిలే అనేసి అంటున్నాను. నాకెందుకు బాగా నవ్వు వచ్చేసింది అనమాట. సో అదండి, ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే చెయ్యరా చించు క్లాత్, అది మధ్యలో చించు వచ్చింది. ఎక్కడరా, ఎక్కడ చించు వచ్చింది, పట్టుకో. ఉండు, అసలు కొత్త ఏమన్నా తీసుకుంటే ఎంత ఆత్రం. అటు తీసుకో, లోపల ఉంది, ఇదిగో అట్లా. ఇంక ఇక్కడ పిల్లల కోసం అయితే మెమరీ చెస్ అని చెప్పేసి ఒక 2 ఆడుకునేవి తీసుకున్నాం. 2 అంటే ఒకటి మెమరీ చెస్, ఇంకొకటి వచ్చేసి చెస్ బోర్డ్ అండి. సో చెస్ బోర్డు కూడా ఉంది, ఇది వచ్చేసి అలా మెమరీ చెస్ వచ్చింది అనమాట. ఇంకా అదైతే ఇక్కడ మా వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు. అసలు ఏమన్నా తీసుకుంటే ఇలాంటివి, మనకేమో కిచెన్ ఐటమ్స్ అని డ్రెస్సెస్ అని ఇలాంటివి తీసుకుంటే ఎంత ఆనందమో, వీళ్ళకేమో ఇట్లాంటివి ఏమన్నా ఆడుకునేవి తీసుకుంటే వాళ్ళకి ఎంత ఆనందమో. ఇంకా ఆ రోజు మొత్తం నిజంగా దాంతోనే బాగా ఎంజాయ్ చేసాం అనమాట. చక్కగా నలుగురు కూర్చొని ఆడుకున్నాము, పిల్లలతో ఇద్దరం కూర్చొని ఆడుకున్నాము. సో అలా ఇంకా ఆ రోజు మాత్రం బాగా ఆడుకున్నాము. ఇదేంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ ఉంటుంది అనమాట. డైస్ కి కూడా 6 కలర్స్ అయితే వస్తాయి. మనం డైస్ వేసినప్పుడు ఏ కలర్ వస్తే ఆ కలర్ ని గెస్ చేసి తీయాలన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. నేనే విన్ 15. నేను ప్లాన్ చేసుకోవద్దు ఏంటి, చెస్ ఆడుకోండి అబ్బాయి. నువ్వు చెస్ బోర్డు ఇటీ అమ్మ ఒకసారి ఇవ్వమ్మో, ఇది ఆడుకోండి, అది నాకు రావట్లేదుగా, ఇది ఆడుకోండి అన్నయ్య, అది నాకు చూసిస్తా ఇటీ. మావు
ఇవ్వమ్మా. అమ్మ వాడు ఎటు వేయడు కానీ అన్నీ అయ్యి మళ్ళీ ఒక్కటి పోయినా కూడా ఆట బాగుండదు. హలో, నువ్వు ఒక్కడే ఆడుకుంటావే. 1 2 3 4 5 6 7 8 16 ఆడుకోండి అబ్బాయి, నువ్వు ఇద్దరు ఆడుకోండి. వెళ్తున్నా నేను ఇంకా. సో ఇంకా అలాగా అదైతే ఆడుకున్నాము ఆ రోజు. ఇంకా మెమొరీ చేసి పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు అనమాట. ఎవరికన్నా కావాలంటే ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ట్యాగ్ చేస్తాను. అండ్ చెస్ బోర్డు కూడా మా పిల్లలకి ఆట వచ్చినా రాకపోయినా ఎలాగోలా ఆడుకుంటున్నారు. కాసేపు కొంచెం మా టీవీ నుంచి డిస్ట్రాక్ట్ చేయడానికి ఇవి తీసుకున్న కాడి నుంచి తగ్గించారనమాట. నిజం చెప్పాలి అంటే చక్కగా కూర్చొని ఆడుకుంటున్నారు. ఇంకా మేము కూడా జాయిన్ అయ్యాం అనుకోండి, ఇంకా హ్యాపీ. మా చిన్నోడి మెమరీ పవర్ టెస్ట్ చేయడానికి చాలా బాగా అనిపించింది. అంటే వాడికి ఏబిసిడీలు అవి 1 2 3 అవి సరిగ్గా రావట్లేదు అనుకుంటున్నాం కానీ బట్ అర్థమైంది వాడు కాన్సన్ట్రేషన్ చేస్తే బాగానే వస్తాయి అని చెప్పేసి. అలాగా అంటే ఒకసారి తీసిన కలర్ ని మళ్ళీ అక్కడ పెట్టేస్తాం కదా, అది వాడు గుర్తు పెట్టుకుని నెక్స్ట్ టైం వాడికి వచ్చినప్పుడు ఆ కలర్ తీస్తున్నాడు అనమాట. సో అలాగా పిల్లల మెమరీ పవర్ టెస్ట్ చేయడానికి ఆ గేమ్ ఎవరికన్నా కావాలంటే ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ట్యాగ్ చేస్తున్నా చెక్ చేయండి. అండ్ ఇక్కడ అయితే లంచ్ లోకి ఇంకా నేను కిచెన్ లోకి వచ్చేసి పొద్దున మిగిలిపోయిన కీమా కర్రీ ఉంది, దాంతో రైస్ చేస్తున్నాను. మా వారు ఫిష్ చెప్పారంట, అయితే అవి దొరకలేదంట. అందుకని సరే మధ్యాహ్నానికి చికెన్ తీసుకొస్తానులే అని ఇక పడుకున్నారు. ఎప్పుడుకి లేచారు 1కో 1:30కో లేచారు అనమాట. అప్పుడు లేచి తీసుకొస్తా అనేసి అన్నారు. ఇంకేం తెస్తావులే, నేను దీంతో ఏదో ఒకటి చేస్తాలే అని చెప్పేసి కర్రీ అందరికి సరిపోదని ఇక్కడ రైస్ చేశాను. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి అవి వేసుకున్నాను. బిర్యానీ స్పైసెస్ అవి కూడా వేసాను. ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అందులో కొంచెం పుదీనా కూడా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా కీమా కర్రీ ఉంది కదా అది వేసుకొని ఒక 2 minutes అలా కుక్ చేసుకొని ఇంకా రైస్ వేసేసి ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఉప్పులు కారం ఏం వేయలేదు, ఇంకా స్పైస్ సరిపోయిందని చెప్పేసి చాలా బాగుంది. నువ్వు తొండి చేయొద్దు, చూస్తున్నావు ఏంది? ఆహా, నువ్వు చూస్తున్నావు ఏంటి? నువ్వు తొండి ఆడుతున్నావు ఏంది అటు చూస్తున్నా? తొండి ఆడితే ఎప్పుడు గెలవరు చెప్తున్నా. అయ్యా అయ్యా కొడుకు ఇద్దరు తొండి ఆడుతున్నారు ఏంది? ఒక్కడు కూడా రాలేదంటే నువ్వు ఆడి తీయాలి. అన్నయ్య ఆడుతున్నాడు తీస్తున్నాడు, ఇప్పుడు తొండి ఆడుతున్నావుగా మరి నువ్వు. ఇంకా చెప్పాను కదా ఆ రోజు మొత్తం కూడా అదే ఆడాను అని చెప్పి. ఇంకా మా వారు అప్పుడు లేచి అప్పుడు పిల్లలతో ఆడారు అనమాట. తొండి చేసి ఆడారు, కింద కలర్ చూసి తీస్తున్నారు అనమాట. సో ఇంకా అలాగా మంచిగా అనిపించిందండి. సో మీరు కూడా తీసుకోండి, చక్కగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. అండ్ ఇక్కడ అయితే తర్వాత రైస్ పెట్టేసుకొని ఇంకా అలా ఆనియన్ కీరా పెట్టేసుకొని తినేసాము. రైస్ కూడా టేస్ట్ చాలా బాగుంది. ఇప్పుడన్నా చికెన్ కర్రీ కానీ లేదంటే ఇట్లా ఏమన్నా కొంచెం మిగిలి అందరికి సరిపోదు అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. మామూలుగా వేసేసాం అనుకోండి అన్నం కూర కలుపుకొని తిన్నట్లు ఉంటది. అందుకని ఆనియన్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా కూడా వేస్తే కీమా రైస్ లాగా మనకి బాగుంటది. ఇక్కడ చూడండి మా వాడు తినకుండా నిద్రపోతున్నాడు అనమాట. అందుకని ఒక చిన్న క్లిప్పింగ్ అయితే తీసాను, చూడండి అట్లా నిద్రపోతున్నాడు. అండ్ ఇంకొక చిన్న విషయము, మనకు ఒక బిజినెస్ పేజ్ ఉందని తెలుసు కదండి. సో దానిలో స్టాక్ మొత్తం కూడా క్లియర్ చేస్తున్నాను అనమాట. క్లియరెన్స్ సేల్ లో మోస్ట్లీ 750కి అయితే ఆఫర్ లో ఇచ్చేస్తున్నాను. సో దీనిలో కొన్ని జార్జెట్వి కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఇది చాలా కొంచెం ప్రైస్ ఎక్కువ. సో అట్లాంటివి కొంచెం చూసి నాకు పడ్డ రేటుకే నేనైతే ఇచ్చేద్దాం అనేసి అనుకుంటున్నాను. స్టాక్ క్లియర్ చేస్తున్నాను సో న్యూ స్టాక్ కోసము. సో శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఆఫర్లో మంచి ఆఫర్ 750 కంటే చూడండి నాకు పడ్డ రేట్ అదేనమాట. ఆల్మోస్ట్ అన్ని కూడా అంతే పడున్నాయి. అందుకే నాకు పడ్డ రేటుకి అయితే ఇచ్చేస్తున్నాను. సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి మన పేజ్ సిరీస్ క్లోజెట్ ఇన్స్టాగ్రామ్ ఉంటే కనుక ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూడండి, లేదంటే యూట్యూబ్
యూట్యూబ్లో అయినా సెర్చ్ చేయండి. సో ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే A to Z మొత్తం కూడా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నాను. బట్ యూట్యూబ్ పేజ్లో ఏంటంటే 2 పేజెస్లో పెట్టాను అనమాట. ఇప్పుడు నా సింప్లీ శిరీషలో పెట్టాను, సిరీస్ క్లోజెట్లో కూడా పెట్టాను. అందుకని అన్నీ ఒక దగ్గర ఉన్నాయో లేవో అని నాకే డౌట్. బట్ మీరు చెక్ చేస్తామంటే 2 కూడా చెక్ చేయండి. లేదంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. మంచిగా 750కి అన్ని కూడా డిజైనర్ వియర్, మంచి ప్రీమియం క్వాలిటీ ఉంటాయండి. క్వాలిటీ విషయంలో మీకు డౌట్ అయితే వద్దు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ప్లీజ్ చూడండి. అండ్ నా వాట్సాప్ బిజినెస్ నెంబర్ కూడా స్క్రీన్ పైన అయితే ఇచ్చాను కదా, సో దానికైతే మెసేజ్ చేయండి. సో మీ సైజ్ అవైలబుల్ ఉంటే కనుక మీరు స్క్రీన్ షాట్ పెట్టండి, ఒకసారి పేజ్ చెక్ చేసి అడ్రస్ అవైలబుల్ ఉంటే కనుక నేనైతే డిస్పాచ్ చేశాను మీకు నచ్చితేనే. సో అదనమాట. ఇంకా అక్కడ నుంచి ఇక్కడ ఈవినింగ్ అయిపోయింది. ఇంకా మా వారికి కొంచెం హెడేక్ గా ఉందంట, ఇంకా వెళ్ళేసి పాల ప్యాకెట్ తెచ్చుకున్నారు. ఇంకా మార్నింగ్ పాలు తోడు పెట్టేశాను అనమాట. ఇంకా పాలు లేవులే అని చెప్పేసి పాల ప్యాకెట్ తేమంటే తీసుకొచ్చారు. ఇంక ఇక్కడైతే ఫస్ట్ పిల్లలకి కూడా కొంచెం ఇద్దాంలే పాలు, ఇంక ఈవినింగ్ స్నాక్ లాగా అని చెప్పేసి ఇంకా వాళ్ళ వరకు కొంచెం కాచి ఒక గ్లాస్లో అయితే పోసేస్తున్నాను. అండ్ నాకేంటంటే పచ్చి పాలతో టీ పెడితేనే ఇష్టం అనమాట. కాచిన పాలతో పెడితే అంత టేస్ట్ ఉండవంటారు. పచ్చి పాలు అంటే మనకి ఫ్యాట్ ఉంటది కదా, అంటే వెన్న మీగడ అదంతా ఉంటది కదా, అదంతా ఉంటాయి పచ్చి పాలల్లో. వేడి చేసామనుకోండి మీగడంతా పైకి వచ్చేస్తుంది. సో తర్వాత పాలు అనేవి టేస్ట్ గా అనిపించవు. అందుకని నాకు పచ్చి పాలతో పెట్టడం అంటేనే ఇష్టము. ఇంకా అలా కొంచెం పాలు తీసేసి పక్కన పెట్టేసి ఇంకా వీళ్ళ కోసం అయితే మిల్క్ కాసి ఇంకా అలా గ్లాస్ లో పోసి ఇంక ఇక్కడ కొంచెం బెల్లం పౌడర్ వేసి మిక్స్ చేస్తున్నాను. అండ్ మా కోసం అయితే డికాషన్ కూడా పెట్టేశాను అనమాట. అల్లము అలాగే కొంచెం యాలుక అయితే దంచి వేసేసాను. డికాషన్ మరిగిన తర్వాత ఇక్కడ పాలు కూడా వేసేసాను అనమాట. టీ అయితే మంచిగా మరుగుతున్నాయి. అండ్ బెల్లం పౌడర్ అయితే ఇప్పుడు వేయలేదు, ఇరిగిపోతాయేమో అని చెప్పేసి ఇంకా అలా ఒక లోటాలోకి ఫిల్టర్ చేసుకున్న తర్వాత అప్పుడు బెల్లం పౌడర్ వేసి ఒకసారి తిరగొట్టేస్తే సరిపోయిద్ది అనమాట. సో అదే ఇంకా అల్లము యాలుకాయ వేసాము అంటే ఇంకా టీ టేస్ట్ చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటుంది. ఆ టీ పౌడర్ ఇది రెడ్ లేబుల్ 3 రోజెస్ ఏదోనండి మసాలా టీ పౌడర్ ఉంటుంది కదా, తీసుకొచ్చారు కానీ అసలు టేస్ట్ అనిపించట్లేదు నాకు. మామూలు పౌడర్ తెచ్చి అందులో అల్లము యాలుక్కాయ వేసుకున్నా బాగుండేది, ఇక తీసుకొచ్చారా అసలు టేస్ట్ అనిపించట్లేదు అనమాట. ఇంక అందుకే మళ్ళీ నేను ఇక్కడ అల్లము యాలుక దంచి వేసాను. ఇంకా అలా బెల్లం పౌడర్ కూడా మిక్స్ చేసేసుకొని ఇంకా అలా తాగేస్తున్నాం అనమాట. పిల్లలకేమో మిల్క్, ఇంకా మాకేమో టీ హెడేక్ గా ఉందన్నారు అనేసి పెట్టాను. చాలా రోజులు అవుతుంది టీ కాఫీలు కూడా తాగి. సో ఇంకా ఇది అనమాట ఇవాల్టి వ్లాగ్. సో వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా క్లియరెన్స్ సేల్లో ఇస్తున్న మంచి ఆఫర్ని అయితే గ్రాప్ చేసుకోండి, ఒకసారి పేజ్ని చెక్ చేసి. సో ఇది ఇవాల్టి వ్లాగ్. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.